అస్సలు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా మొత్తం క్రైమ్ ఎపిసోడ్సే. అసలు ఒక కేసు ముగిసిపోయిందనుకుంటే చాలు, మళ్ళీ ఇంకొకటి కొత్తది ఇట్లా ట్రైలర్ రిలీజ్ అయితుంది. నెట్‌ఫ్లిక్స్ వోడు గూడా ఇంత ఫాస్ట్‌గా ఎపిసోడ్‌లను రిలీజ్ చేయడు కావచ్చు తెలుసా? ఒకటేమో లవ్ అని చెప్పేసి లోన్ యాప్ కన్నా ఫాస్ట్‌గా డబ్బులు దోచేసిల్లు అని చెప్పేసి. ఇంకొకటేమో ఆంటీ ఫేస్ చూస్తేనేమో మస్తు ఇన్నోసెంట్ లాగా కనిపిస్తది. కానీ చేసిన పనులు చూస్తే షాక్, జలక్, దెబ్బ మీద దెబ్బ అట్లుంది. ఇంకో కేసు నువ్వే నా ప్రాణం అని చెప్పిన మొగుడు ఖతం నెక్స్ట్ డే క్రైమ్ పెట్రోల్లో ఎపిసోడ్ లాగా వెళ్ళిపోతున్నాడు. లేకపోతే హస్బెండ్ వైఫ్ని, వైఫ్ హస్బెండ్ని ఎవరో ఒకరిని చంపుకోకపోతే వీళ్ళకి అసలు ఆగట్లేదు. ఒకటి చూస్తేనేమో పోక్సో కేసు, ఇంకొకటి చూస్తేనేమో ఆ పిల్లగాడు లవ్ చేసిండు అని చెప్పేసి ఆ పిల్లగాడిని మర్డర్ చేసిళ్ళు. అసలు ఒక కేసు అయిపోయింది అనుకునే లోపు ఇంకొక బ్రేకింగ్ న్యూస్. సీరియల్ ఎపిసోడ్స్ అన్నా అయిపోయేలాగా ఉన్నాయి కానీ ఈ క్రైమ్ న్యూస్లు మాత్రం అసలు ఆగట్లేదు. హ్యుమానిటీ చచ్చిపోయింది అసలు. నెక్స్ట్ జనరేషన్ కిడ్స్కి మనం బెడ్ స్టోరీస్ అన్నీ ఇవే చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో ఇక.